పరిశీలించేద్దాం. దయచేసి పిల్లలు కాస్త నిశ్శబ్దంగా ఉంచే ప్రయత్నించండి. ఒక హాఫ్ అన్ అవర్ మించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు ప్రతి తల్లిదండ్రి కూడా నేర్చుకోవాల్సిన కొన్ని మంచి విషయాలని కాసేపు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, హృదయకి నాయన మీరు ఇచ్చిన ఒక నూతన సంవత్సరాన్ని బట్టి మీ సన్నిధిలో మహిమ చెల్లిస్తూ, దేవా పిల్లలు మీరు ఇచ్చి బహుమానం అని ఆ బహుమానాన్ని తండ్రి దేవా 2 ఏళ్ళు అయిందని 3వ ఏడు తండ్రి నాయన మీరు అనుగ్రహించినందుకు సంబరంతో ఆనందంతో తండ్రి, ఇంకా బంధువులతో సంఘంతో పరిశుద్ధులతో మీ నామాన్ని స్తుతించాలని వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రార్థన ద్వారా తండ్రి వారి కుటుంబానికి కూడా ప్రతి కష్టం సమస్య కూడా తొలగిపోవడానికి వారు మరింతగా మీ సన్నిధిలో దీవించబడి మీ యందు ఆశీర్వదించబడే వారికి ఉండడానికి సహాయం దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు అందరికీ. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏదంటే గుడ్ పేరెంటింగ్, అంటే తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలని దాని గురించి అయితే నేర్చుకుందామా. ప్రియులరా, ప్రపంచంలో అన్నీ మనకి ముందే తెలియండి. తెలియపోయినప్పుడు కూడా వాటి గురించి మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతామా లేదా? జాగ్రత్త పడాలి. ఇలా జాగ్రత్త కోసం, ముందొస్తూ జాగ్రత్త కోసం ఈరోజు మన దృష్టి కేంద్రీకరిద్దాం దేవుని వాక్యాన్ని బట్టి. ఏంటంటే అది ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. డైరెక్ట్గా మన వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం నుంచి ఒకే అధ్యాయం ఉంటుంది. 4వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము తీసారమ్మా, 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అంటాడు. ఇంకా నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని అంటాడు. ఈ వాక్యం మీరు చదివిన తర్వాత, విన్న తర్వాత మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా దీని గురించి? ఈ వాక్యం మీరు విన్నారు కదా, దీనిపై మీకు ఏమైనా స్పందన కలుగుతుంది కదా, మీరు ఏం ఆలోచించారు? ఎవరైనా ఇద్దరు దయచేసి చెప్పండి. ఏమంటాడు ఇక్కడ ఇర్మియా గారు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అంటాడు. ఇక్కడ మీరు ఆలోచించారో లేదు కానీ ఈ వాక్యం చదివినప్పుడు నాకైతే ఒక ఆలోచన వచ్చిందండి. మనిషి తల్లి గర్భంలో పడ్డానికి మునిపే దేవుడైతే ఎరిగాడు అంటాడు. ఫర్ సపోజ్ ఈరోజు బర్త్డే బాయ్ ఎవరు? హృదయ్కి ప్రస్తుతము 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఒక 3 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడు? ఆయన తల్లి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడమ్మగో మనకు తెలియదు. ఏది స్కాన్ చేసినంతవరకు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయనంతవరకు మనకు తెలియదు కదా. తెలిస్తేనే అది ఒక 6 నెలల తర్వాత మనకు తెలిసింది రిజల్ట్. కానీ బిఫోర్గా తెలిసి మనకి తెలియదు. కానీ దేవుడైతే నేను నిన్ను ఎరిగాను అంటాడు. ఈ వాక్యం దగ్గర దృష్టి పెట్టినప్పుడు దేవుడు ఎరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మనలాంటి వ్యక్తి కాదు. మనకంటే ఈ శరీరానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, దృష్టికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే ఎక్కువ దూరం మనం చూడలేం, ఎక్కువ శబ్దాలు మనం వినలేం, అంతేనా? ఎక్కువగా మనం పనులు చేయలేం, మనం మిరాకిల్స్ చేయలేం. ఒక విధంగా చెప్పాలంటే అద్భుతాలు చేయలేం. మన దగ్గర అలాంటి ఒక శక్తి ఏం లేదు. ఈవెన్ కళ్ళ ముందున దూరాన్ని చూడలేము. మనము వేల సంవత్సరాల తర్వాత, 100ల సంవత్సరాల తర్వాత, అంటే 10ల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం చూడలేం. దాన్ని దీర్ఘ దృష్టి అంటారు కదా, భవిష్యత్తును దర్శించినట్టు. అది మనకు లేదు. ఇలాంటి సామర్థ్యాలని దేవుడికి ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్వాభావికంగా ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞత కలిగిన వాడు. ఎవరు? దేవుడు. ఆలోచించండి, ఆయన కాలానికి అతీతుడు. కాలం ఆయన కంట్రోల్, కాలాన్ని ఆయన క్రియేట్ చేశాడు. కాలాన్ని క్రియేట్ చేసిన అంటే నిర్మించిన కాలాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆయనకి భవిష్యత్తు అంతా తెలుసు, గతం తెలుసు. కానీ మనకైతే గతం తెలుసు కానీ భవిష్యత్తు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో
దేవుడైతే మన గర్భాల గుండా వస్తున్నవారు వారిని ఎరిగాని అంటాడు. ఈవెన్ మన అందరి గురించి ఎరిగాడట దేవుడు. ఈవెన్ హృదయ బాబు కోసమే కాదు, ఇక్కడున్న మన అందరి కోసం, ఇక్కడున్న వారి కోసమే కాదు, భూమి మీద ఉన్న 850 కోట్ల పైబడిన జనాభా అందరి కోసం కూడా దేవుడు ఎరుగున్నాడు. ఆ విషయం మనకు తెలుసా? చాలామంది తెలియదు. అంటే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అంటాడు. దేవుడు ఎరుగున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు అంటే మహాజ్ఞాని, అంటే సర్వకాల సర్వ వ్యవస్థలందు ఆయన వ్యాపించున్నాడు, అన్ని చేయగలరు, సమర్థుడైన. మరి మనకు తెలిసా తెలీదా? ఈ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు, ఆ సందర్భాల్లో కొంతమంది గెస్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, భవిష్యత్తును కనుక మనం దృష్టించగలిగితే ఆ భవిష్యత్తును అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉందా లేదా? భవిష్యత్తు కనుక దృష్టించకపోతే ఏమవుతాయి, మనం రాణించలేం. ఒక మాట మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. లూకాసు వార్త నుంచి 1వ అధ్యాయము, లూకాసు వార్త నుంచి 1వ అధ్యాయం తీయండి, 13 నుంచి చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిపును. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి, ఆయన ఎలా పుడతాడో అనే దాని గురించి అయితే ఇక్కడ ఎవరికి చెప్పారు? అతని తండ్రి అయిన జకర్యాకు చెప్పారు. ఆ సంగతులు జరిగినప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా అదే విషయాన్ని దృష్టించారండి. చూడండి, ఆ సందర్భాన్ని మనం ఇదే అధ్యాయంలో కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం. జకరియా నోరు తెరిచిన సందర్భం చూడండి, వచ్చిన భాగం అది 59 నుంచి. 8వ దినమున వారు శిష్యునికి సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి, అలాగవద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పును. అందుకు వారు, నీ బంధువుల్లో ఎవరు ఆ పేరు గలవాడు లేడే అని ఆమెతో చెప్పరు. వానికి ఏ పేరు పెట్టబోచునని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాతపాలక తెమ్మని వాని పేరు యోహాన్ అని రాసిన. అందుకు వారందరూ ఆశ్చర్యపడారు. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించి మాట్లాడసాగిన. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగిన. ఈ సంగతులన్నీ, ఇక్కడి నుంచి అంటలించాను, ఈ సంగతులన్నీ యోదయ కొండసీమలు ఎందంటే ప్రచురమైన. ఆ తర్వాత ఈ కుమారుడు ఎట్టివాడగనంటూ ఒక మాట చెప్తున్నాడు చూడండి, 66వ వచనంలో. ప్రభువు హస్తం అతనికి తోడేయుండును గనుక ఈ సంగతుల గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకున్నారట. ఈ పాయింట్ అంటలించండి. మొదట మనం ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలుసు? చెప్పండి అమ్మా. దేవుడికి తెలుసు. ఇర్మియా గారి సందర్భాన్ని చదువుకున్నా. ఏమని? దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఏమంటున్నాడు? నేను నిన్ను గర్భములో పడ్డానికి మునిపోయినాయా, తల్లి గర్భంలో నిన్ను పెట్టడానికి మునిపే నేను నిన్ను ఎరిగాను, నువ్వు నాకు తెలుసు. ఎలా తెలుసు దేవుడికి? ఎలా తెలుసు అంటే, మనము పుట్టించింది ఆయన, మనకి నియమిత ఆయుష్కాలను ఇచ్చింది ఎవరు? కీర్తన గ్రంథం 130 మీ అందరికీ తెలిసిందే కదా. మన దినములు ఇంకీవు భూమి మీదకి ఆరంభింపక ముడిపే దేవుడు తన గ్రంథములో మనం ఎన్ని దినాలు బ్రతకాలో రాసుకునేటట. పుట్టికి ఎప్పుడు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేది ఎప్పుడు, లోకానికి రాకెప్పుడు, లోకాన్ని విడిచిపెట్టిపోయేది ఎప్పుడు. మన తల్లి గర్భంలో అవయవాలు నిర్మితమవుతున్నప్పుడే దేవుడు చక్కగా అవన్నీ తన గ్రంథములో రాసుకున్నాడట. అంటే దేవుడికి ప్రతిదీ తెలుసు. ఇంకా కొంచెం మీకు ఈ వాక్య భాగాన్ని ఇక్కడ ఎలా పెడదాం, యోహాను సువార్త పెట్టి కొంచెం మనం డీటెయిల్గా వెళ్దాం. అంటే పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారు కాకమునిపే ఒకరి గురించి ఒక మాట అన్నారండి. ఎవరు? రోమిలు రాసిన పత్రిక చూద్దామండి. రోమిలు రాసిన పత్రిక
యాకోబు యాషావుల గురించి సందర్భం చూడండి. అది పిల్లలు ఇంకా పుట్టి పెరిగి పెద్దవారి కాకమునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునంటూ ఆ సందర్భాన్ని మనం చూస్తామండి. అంటే ఎలా చెప్పగలిగాడు దేవుడు? ఎలా చెప్పగలిగాడంటే దేవుడికి అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన కాలానికి వెలుపుతున్నాడు. దేవుడికి అన్నీ కూడా తెలుసు. అలా తెలిసినప్పుడు మరి మనందరి గురించి తెలుసు. ఎందుకంటే దేవుడికి ఆయన శక్తి సామర్థ్యాలు బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన వివేకాన్ని బట్టి ఆయనకి అన్నీ తెలుసు అనుకుందాం. ఓ మనిషి పుట్టిన తర్వాత గొప్పవాడికి ఉంటాడో, ఓ మనిషి పుట్టిన తర్వాత చెడిపోయేవాడికి ఉంటాడో, ఓ మనిషి ప్రయోజకుడు అవుతాడో, ఒక మనిషి అప్రయోజకుడు అవుతాడో, ఒక మనిషి అనేకులు తను పుట్టడం ద్వారా సంతోషాన్ని కలిగిస్తాడో, ఇంకొందరు వారి పుట్టడం ద్వారా అనేకులు బాధ పెట్టేవారుగా, హింసించేవారుగా, చంపేవారుగా మారుతారో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. కానీ మనకు తెలుసా? మనకు తెలియదు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారి తండ్రి గారైన జకర్యా గారికి అయితే దేవుని దూత ప్రత్యక్షమే చెప్పింది, అయ్యా నీ గర్భాన పుట్టబోయే కుమారుడు గొప్పవాడు అనబడినానండి. ఆయనకి దేవదూత చెప్పింది, ఓకే. కానీ సగటు మనుషులు ఉన్నారు. యోహాను గారికి పేరు పెట్టే సమయం, 8వ దినం పేరు పెట్టే సమయం అప్పుడు ఊరంతా వచ్చారండి. యోదయ కొండ సీమలో ఉన్నవారు అందరూ కూడా వచ్చారు. ఇగో ఇప్పుడు మన బర్త్డేకి ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఎంతకంటే ఎక్కువ మంది రావచ్చు. ఎందుకంటే ఆయన దేవాలయంలో పనిచేసే ఒక యాజకుడు కదా. ఆయన దగ్గర చాలామంది వచ్చారండి, ఆయన నిలవైన వారు. అంతేకాకుండా అక్కడ స్పెషల్ ఏంటంటే యోహాను గారి భార్య ఎలిజబెత్ గారు ముసలితనంలో గర్భం దాల్చింది. ఆ కాలానికి అదొక షాక్, ఒక ఆశ్చర్యం, ప్రత్యేకమైనది కదా. ఓ బిడ్డ పుట్టారట, బిడ్డ ఎలా ఉన్నాడు, ఏం పేరు పెడతాయి, ఆసక్తి, క్యూరియాసిటీ ఉంటాయి కదా, ఆసక్తితో వచ్చారు వాళ్ళందరూ. అలా వచ్చినప్పుడు ఈ పేరు గురించి మనం ఇందాక చదువుకున్న ఆ సంగతులన్నీ మనం చదువుకుంటున్నప్పుడు ఏం పేరు పెట్టాలనుకున్నప్పుడు జకర్యా అని పేరు పెట్టేయమంటున్నారు. మనం లాస్ట్ టైం ఒక ప్రసంగం మీకు చెప్పాను, యేసుక్రీస్తుకి ఇంటి పేరు ఎందుకు లేదు. అందులో ఏముంటుంది? తండ్రి పేరే వారికి ఇంటి పేరు. ఆ సందర్భాలు మీరు విన్నారు, సందేశం విన్నారు. అది ఇక్కడ అలా అని చెప్పి జకర్యా గారి పేరు పెట్టమంటున్నారు. ఎవరికి? బిడ్డకి. కానీ జకర్యా గారి భార్య ఎలిజబెత్ అంటుంది కాదు అని చెబుతుంది. వారందరూ అడిగారు ఏం పేరంటే యోహాను అని పెట్టమంటే ఈవిడ అలాగే చెప్పేది అనుకుంటూ తనని అడిగారు. ఎవరిని? జకర్యాని అడిగినప్పుడు అతను కూడా పలక తెమ్మని, ఎందుకంటే అతనికి నమ్మలేదు కాబట్టి దేవుని దూత ఏం చేసిందంటే మాట రాకుండా కొంతకాలాన్ని ఆపింది. ఎప్పుడైతే అతను పలక తీసుకొచ్చిన తర్వాత ఆ పలక మీద యోహాను అని పేరు అసలు వెంటనే నాలుక సడలి మాట్లాడడం అయితే ప్రారంభించాడు. ఇదొక వింత. అక్కడ ఉన్న ప్రజానీకానికి అదొక వింత. అంటే ఆ వింత ఒకటి, దాన్ని బట్టి వాళ్ళందరూ అనుకున్నారు, ఓహో దేవుడు ఇక్కడ కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు కార్యం చేసాడా? ఎంతకాలం మాట్లాడుకుంటున్న యోహాను గారు మాట్లాడారంటే అమ్ము ఇది దేవుని శక్తే, ఇది దేవుని శక్తే. కాబట్టి ఈ బిడ్డకి ఈ పేరు పెట్టేప్పుడు నాలిక సడలింది కాబట్టి, మాట వచ్చింది కాబట్టి ఈ బిడ్డ ఎలాంటి వాడగును అనేది గెస్ చేశారు. ఎవరు? అంటే జరుగుతున్న సంభవాలు వెనకతల, సంభవం అంటే పరిస్థితులు వెనకతల జరిగే కార్యక్రమాలని అనాలిసిస్ చేసి ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని, అంటే వాళ్ళ దృష్టిలోని ఆ బిడ్డ సామాన్యుడైతే కాదు గొప్పవాడు అవుతాడని ప్రజలకు అప్పటికక్కడ ఏమైందండి? ఒక ఆలోచన అయితే వచ్చింది. అంటే ఆ బిడ్డకి 8వ రోజు ఉన్నప్పుడే ఆ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడని ఒక ముందు చూపుతూ ఏం చేశారు ప్రజలు? అక్కడ జరిగిన ఒక కార్యాన్ని బట్టి, దైవ కార్యాన్ని బట్టి ఏమైంది? వారందరూ నమ్మడానికి, అతని భవిష్యత్తు ఎలా ఉంటుందని నమ్మడానికి అతను ఎలాంటి వాడు అంటే ఏం చేశారు? ఆలోచన చేశారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మనల్ని ఆలోచించండి. మీకు దేవుడు గర్భాలు తెరిచారు కదా, గర్భఫలం ఇచ్చారు కదా, ఆ బిడ్డ ఎలాంటి వాడు అవుతారో మీకు తెలుసా? చెప్పండి, తెలుసా? ఎందుకు తెలియదు? తెలియకపోతే తెలుసుకోకుండా వదిలేస్తారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఆలోచించండి. ప్రతి తల్లి తండ్రి మంచి పేరెంట్గా ఉండాలంటే ఇదే చాలా కీలకమైన పాయింట్ అండి. అందుకనే మంచి తల్లిదండ్రులు ఉండడానికి ఏంటనేది ఈ సందర్భం మీకు అని చెప్తున్నాను. యోహాను గారి గురించి అయితే ఈ దైవ కార్యాలు బట్టి ఈ బిడ్డ ఎలాంటి వాడుగునంటూ నమ్మడానికి ప్రజలందరికీ ఒక బలమైన ఒక కారణం దొరికింది. ఈయనే కాదు, మరొక వ్యక్తి కూడా ఉన్నారండి. న్యాయాధిపతుల గ్రంథం నుంచి 13వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం నుంచి 13వ అధ్యాయం చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథం నుంచి 13వ అధ్యాయం చూద్దాం మనం. ఇక్కడ మనోహ అనే ఒక వ్యక్తికి, మనోహ అనే వ్యక్తికి అతని భార్యకి దేవుని దూత వచ్చి కనబడతారండి. అక్కడ ఎలాంటి మాటలు ఆడుతారో చూడండి ఒకసారి. 12వ వచనం. అందుకు మనోహు, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా అంటాడండి. ఎందుకంటే దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మనోహం లేడు, ఎవరున్నారు అక్కడ? తన భార్య ఉంది. ఆ భార్యతో ముందు చాలా విషయాలు చెప్పాడు దేవుడు. 7వ వచనం నుంచి, ఆలకించు, నువ్వు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షరసమే కానీ ఏం చేయాలంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతావు. 5వ వచనం, నువ్వు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. అంటే ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని దేవునికి వ్రతము చేయబడినవాడు, అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని అంతే చెప్పగా. అంటే ఇక్కడ తల్లికి ముందు ఇంటిమేషన్ ఇచ్చాడు, నీ బిడ్డ వల్లమ్మ ఇది కార్యం జరగబోతుంది, నీకు ఇచ్చిన గర్భఫలం వల్ల దేవుడు ఉద్దేశించిన కార్యం ఏంటంట? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడుదల చేయడానికి నీకు ఈ బిడ్డను ఇవ్వడం జరిగిందని చెప్పండి. కాబట్టి నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇగో ఆ కుమారుడు ఏం చేయకూడదు? మంగళకత్తి అంటే కత్తింగ్ చేయకూడదు, క్షౌరం చేయకూడదు. ఇంకేమన్నాడు? అతను ఎలాంటి తాగకూడదు చెప్తాడు. కాబట్టి నువ్వు ద్రాక్షారసమైన మద్యమైన కానీ, అంటే ఇంకేమంటాడు? ఆ తల్లికి చెప్తున్నాడు, ద్రాక్షారసమే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము, ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవునికి వ్రతం చేయబడిన వాడు ఉండును. అంటే నీ బిడ్డ చాలా గొప్ప రక్షకుడు అవుతాడమ్మా, రక్షించేవాడు రక్షకుడు అంటారు కదా, న్యాయాధిపతి అవుతాడమ్మా, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటారంటే. సో ఈ సంగతి తల్లికి తెలిసింది, భర్తకి తెలియలేనప్పుడు మరొకసారి దేవదూత ప్రత్యక్షమైనప్పుడు, అయితే సరే మీ ఏం చేయాలంటూ 12వ వచనం అంటాడు. అందుకు మనోహు, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతను చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా అంటే ముందు చెప్పేసాడు, మళ్ళీ చెప్తున్నాడు ఏంటి ఇక్కడ. ఈ 2 సందర్భాలు లోకాసువార్త, న్యాయాధిపతుల గ్రంథాలు, బిడ్డలు పుట్టినప్పుడే వారు చేయబోయే కార్యాల గురించి దేవతల ద్వారా కొంత సూచన, కొన్ని కార్యాలు అయితే జరిగాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారట? ఆ పుట్టేవాడు ఎలాంటి వాడు అవుతాడో అని మనకు ఒక అవగాహన వచ్చిందంటే, వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళకి. సరే, నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మనకి కూడా దేవుడు గర్భఫలాలు ఇస్తున్నప్పుడు ఆ వాళ్ళు ఎలాంటి వారు అవుతారో మనం ఎందుకు గెస్ చేయలేం? అంటే మన జీవితంలో కూడా ఇంకేమైనా ఇలాంటి సూచక్రియలు, అద్భుతాలు ఇంకేమైనా జరిగితే కానీ మన పిల్లలు ఏంటి అవుతారో అనేది తెలుసుకోలేమా? ఆలోచించండి. ఈ విషయమే నన్ను చాలా బాగా ఆలోచనలో పడేసిందండి. అలా ఆలోచించినప్పుడు నా మనసులో కొన్ని భావనలు మెదిలేవి. ఏంటంటే చూడండి, గొప్పవారి ఇంట్లో ఎవరైనా పుట్టారనుకోండి, ఓ ధనికుడి ఇంట్లో పుడితే ఏమవుతాడు? ఇగో ఇతను తన తండ్రి కంటే గొప్ప మరింత ధనవంతుడు అవుతాడు అంటారు, ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్గా. ఓ రాజు ఇంట కొడుకు పుట్టారనుకోండి, ఏమనుకుంటారు? ఇతని తండ్రి 4-5 రాజ్యాలు చేయించాడు, అతనైతే ఇంకో 10 రాజ్యాలు చేయిస్తారేమో అనుకుంటారు బేసిక్గా. ఎందుకంటే వారి స్థితిని బట్టి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఒక పేదవాడిని ఇంటి పుడితే ఏమనుకోరు, మనకంటే ఇతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనుకుంటారు ఏమో బహుశా. కానీ వాస్తవం ఏంటంటే పరిస్థితులు బట్టి పిల్లలు గొప్పవాళ్ళు అవుతారో లేదో మనం అంచనా చేయకూడదు. ఏం చేయాలంటే ఆ పిల్లల గురించి మనమే ఇప్పుడు ఒక నిర్దిష్టమైన ఒక దృష్టి కలిగి వాళ్ళ కొరకు ముందు చూపుతో వాళ్ళని తీర్చిదిద్దడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అందరూ మనో భార్య లాంటి వాళ్ళు కాదు కదా మనం, అంటే అందరూ కూడా జకరియా ఎలిజబెత్ లాంటి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇక్కడ దేవుని కృప మీద ఆధారపడగలిగితే మన పిల్లల గురించి దేవుడు మనకి ఏం చెప్పకపోయినా సరే వాళ్ళ గురించి ముందు చూపుతో మనం ఏం చేయాలట? ఓ మంచి కళలు కనడం కాదండి, మనం చాలా కళలు కంటాం. మన పిల్లలు ఏం చేయాలనుకుంటాం? పిల్లల గురించి మనం చాలా కళలు కంటాం. ఏం కంటండి కళలు చెప్పండి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారంటారు, చేసినా లాభం లేదు. ఎందుకంటే ఏ వచ్చింది ఆల్రెడీగా ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊడిపోతున్నాయి, ఎవరికో కొద్దిమంది మాత్రం ఉంటుంది. లేదండి నేను ఇప్పుడు నా కొడుకుని ఒక మెకానికల్ ఇంజనీర్ చేయాలనుకుంటున్నారు, దానికి రోబోట్స్ వచ్చేస్తాయి. ఫ్యూచర్ అంతే కదా, నెక్స్ట్ కాంపిటీషన్. ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏరేస్తున్నాయి, అంటే లే ఆఫ్లు ఇచ్చేస్తున్నాయి, కట్ చేస్తున్నాయి, ఏరేస్తున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా విపరీతంగా అన్ని రంగాల్లో కూడా వెళ్ళిపోయిందండి. ఇంకొంతకాలానికి మనం డాక్టర్లు చేద్దాం మన పిల్లలు అనుకుంటాం, మెడిసిన్ కూడా ఏమవుతుందో తెలుసా?
మనం అక్కడికి వెళ్తే అదే ఎనర్జీ చేసేస్తాం, మన బాడీని టోటల్ స్కాన్ చేసి చెప్పేది లేదా ఇంకొంతకాలం డాక్టర్ల పని కూడా ఉండదు. నిజమండి, ఫ్యూచర్ ఇది రాబోతున్న మరో 100 ఏళ్ళలో జరగబోతున్న ఫ్యూచర్ ఇదే. అంతేనా? ఇంకేమనుకోండి, డ్రైవర్ పోస్ట్ చేద్దాం అనుకుంటారా, అది ఉంటారు. పోనీ ఏమన్నా పోలీసింగ్ అంటారు కదా, కాపాడు ప్రయత్నించేదంటారా, దానికి రోబోట్స్ వచ్చేస్తాయి. ఏం జాబ్స్ ఉంటాయి? కాబట్టి లోకపరంగా మన పిల్లల్ని ఏదో గొప్ప వాళ్ళగా చేసేదని మీ డ్రీమ్స్ ఏవైతున్నాయి అది కాదు. అసలు ఒక మంచి పేరెంట్గా, ఒక మంచి తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే దేవుడు నీ గర్భాన్ని తెరిచి ఒక కుమార్తెనిచ్చింటే అతని గురించి ఎలాంటి కళ కనాలంటే ఈ బిడ్డ దేవునిలో ఎలాంటి వాడు అగుతాడని ఆలోచించి, దానికి ఏతో సంబంధం లేదండి. ఆర్టిఫిషియల్ సంబంధం ఉందా? దానికి సంబంధం లేదు. మానవ జ్ఞానమే దేవుడిని తెలుసుకుని సరిగ్గా ఉపయోగపడట్లేదు. అందుకే దైవ జ్ఞానం మనకి ఇచ్చాడు బైబిల్ రూపంలో కదా. ఇక మనకి ఏదో పనే ఉంది, దేవుని మీద మీరు ఎంతైతే ఆనుకుంటారో అంతగా మీ పిల్లల భవిష్యత్తుని మీరు ఏం చేయగలరో తెలుసండి, తెలుసుకోగలరు. మీ పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దగలరు. మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తుని దేవుడి సన్నిధిలో ఇవ్వగలరు. ఇప్పుడు దేవుడు ఒక మనిషి గురించి ఉద్దేశించిన సంగతులని క్షేమకరమైన సంగతులు, మేలుకరమైన సంగతులు కానీ కీడు గురించి కావని మనకి పాత నిబంధన గ్రంథంలో చూస్తాం కదా. మన పిల్లల కోసం ఏది క్షేమకరమో ఏది మేలుకరమో మనకి ఎలా తెలుస్తుంది? మనం అందరూ ఫిజికల్గా ఆలోచిస్తాం, భౌతికంగా ఆలోచిస్తాం. ఆలోచించి ఏం చేస్తామంటే అండి, వాళ్ళకి అది ఉండాలి ఇది ఉండాలని చెప్పి మనం డబ్బుల మీద ఫోకస్ చేస్తాం, లేకపోతే వాళ్ళకి ఆస్తులు ఉండాలని చెప్పి దాని మీద ఫోకస్ చేస్తాం. అది కాదు. అసలు ఎలా ఉండాలి మనం? ఆ బిడ్డను ఒకవేళ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలాంటి కాన్ఫిడెన్స్లోకి వచ్చేయాలంటే ఆ బిడ్డ భవిష్యత్తు మనం పుట్టినప్పుడు ఆలోచించి ఆ బిడ్డని ఇచ్చిన దేవుని సంతోషపెట్టేలాగా మన విజన్ అయితే ఉండాలండి. మన ఆ ముందు చూపుతో పిల్లల కోసం ఏం చేయాలండి, మనం ఆ దిశగా అడుగులు వేయగలిగితే మీ గర్భాల పుట్టిన ఈ రూపాలు, దేవుని ప్రతిరూపాలు, దేవునికి కన్నుల పండుగగా దేవుని సంతోషపెట్టే వారికి ఉంటారు. లేదంటే మాత్రం ఆయన కళ్ళంట కన్నీరు రప్పించే వారికి మారిపోతారు. ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం చూసారా? 1 నుంచి 10 వచనాలు. ఇక్కడ హన్నా గురించి సందర్భాలు మనం చూస్తామండి. హన్నాకి చాలా ఏళ్ళగా పిల్లలు లేరు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పెన్నన్న అన్న వాళ్ళిద్దరు ఎవరండి? సవతలు, అంతేనా? సవతల మధ్య ఏమైందండి, పోరోయితే వచ్చింది. ఇందులోని పెన్నన్నకి పిల్లలు పుట్టేశారు, అన్నకి పిల్లలు లేరు. పాపం రోజుకి ఆవిడికి డీప్ ఫ్రై చేస్తుంది. ఎవరు? పెన్నన్న. ఈవిడ కూడా దేవుడు తిరిగి వెళ్ళిపోయి ఆవిడ కూడా కన్నీరు కాచేస్తుంది. ఒకరోజు నిజంగా దేవుడి సినిమా కన్నీరు కాచి దేవుడు నాకు పిల్లలు అనే టైప్లో గట్టిగా అడిగింది. దేవుడైతే ఇవ్వడానికి సిద్ధపడండి. అప్పుడు అంటే తన పిల్లల కోసం దేవుడి సన్నిధిలో ఎలాంటి నమ్మకం కలిగి ప్రార్థన ఉంటుందో చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగైనాను, నా హృదయం యెహోవా యందు సంతోషించినది, యెహోవా యందు నాకు మహాబలం కలిగాను, నీ వలన రక్షణ బట్టి సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడంటూ ఇలా చెప్పుకొస్తూ అంటే దేవుడు గొప్పతనం అంతా కూడా మాట్లాడుతుందండి. ఎవరు? ఈమె మాట్లాడి దేవుడి సన్నిధిలో తన బాధ అంతా వెళ్ళగెక్కున్న తర్వాత ఏమంటే తను అంటుంది 1వ అధ్యాయంలో 27 నుంచి, యెహోవాతో నేను చేసిన మనవి ఆయన అనుగ్రహించినట్టు, కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించేదను, నేను బ్రతుకు దినములన్నింటినీ వాడు యెహోవా ప్రతిష్ఠుడని చెప్పి యెహోవాకు అక్కడనే మొక్కెను. ఈ సందర్భాలు మనకి ఏం నేర్చుకుంటున్నాం అంటేనండి, పుట్టిన కుమారుడు నువ్వు నాకు పిల్లలు లేవలేదు, నువ్వు నాకు గనుక ఇస్తే నీ కొరకు ఇచ్చేస్తుంది అంటే భవిష్యత్తు ఎక్కడుంది చెప్పండి? భవిష్యత్తు ఎక్కడుంది చెప్పండి? అన్నాక పిల్లలు లేరు చాలా కాలంగా. అంటే జకరియా భార్య ఎలిజబెత్కి పిల్లలు లేరు చాలా కాలంగా. అలాంటి టైంలో ఇచ్చిన పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళు అన్న పిల్లల్ని ఎక్కడ పెట్టింది చెప్పండి? నిజంగా చెప్పాలంటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కావాలంటే ఎక్కడ పెట్టాలి చెప్పాలి? ఎక్కడ ఉండాలని మన పిల్లలు? అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో కాదు, నేషనల్ స్కూల్స్ కూడా కాదు. ఎక్కడ పెట్టాలని? ఓకే, బతుకు తెరువు కోసం లోక జ్ఞానం కోసం చెప్పించండి, నో ప్రాబ్లం. కానీ మీ పిల్లలు మెయిన్ దాని మీద దృష్టి పెట్టేవారు కాకుండా దేని మీద దృష్టి పెట్టేవాళ్ళు చేయాలి? మనం దేవుని ఎడల చిన్ననాటి నుంచే వాళ్ళని దృష్టి పెట్టేలా చేయగలగాలండి. నిజం చెప్పాలంటే ఒక తల్లిగా మనోహు భార్య అంత జాగ్రత్త తీసుకుని దేవుడు చెప్పాడు కదా, అమ్మ నువ్వు మద్యం తాగకూడదు, అపవిత్రమైన దేన్ని ముట్టుకోకూడదు, దేన్ని తినకూడదు అనండి. అంటే కడుపులో ఉన్న ప్రతిరూపం తన రూపం కాదు, అది ఏ రూపం? అది దేవుని రూపం. ఆ దేవుడు ప్రతిరూపంగా నాకు ఇచ్చాడు కాబట్టి ఆ రూపాన్ని నేను దేవుడి కొరకు పరిశుద్ధంగా పెంచాలని
గర్భంలో ఉన్నప్పటి నుంచి కేరింగ్ తీసుకోవాలి. అలా ఉండగలిగితే ఆ పిల్లల్ని ఇగో అన్నలాగా దేవుడు సన్నిధులు విడిచిపెట్టగలిగితే ఎంత గొప్పవాళ్ళు అవుతారండి. మనకి ఈరోజు మన పిల్లల భవిష్యత్తు ఏంటో మనకి ప్రస్తుతం తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నా పిల్లలు నా దేవుని సన్నిధిలో ఉంటే నా పిల్లలు వారి జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి అమ్మా? మహోజ్వలంగా ఉంటాయండి, మహోన్నతంగా ఉంటాయి, మహా సంతోషకరంగా ఉంటుంది. అంటే మన పిల్లలు ఈ ప్రస్తుత కాంపిటీషన్ వరల్డ్లో, పోటీ ప్రపంచంలో నిజానికి పిల్లలకి మనశ్శాంతి లేకుండా చంపేస్తున్నారండి. టీచర్లు కానీ, స్కూల్ అంటే ట్యూషన్లు కానీ, లేదంటే పేరెంట్స్ కానీ చదువు 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 ఏం చేస్తున్నారు? చదువు పేరుతో బట్టి పట్టించేస్తున్నారు అంతే. మీ పిల్లలకి మీరు ఎన్ని పుస్తకాలు కొన్నారు చెప్పండి? ఇప్పటికే స్కూల్ పుస్తకాలు కొన్నారు, ఎన్ని పుస్తకాలు కొన్నారు చెప్పండి? ఒక్కొక్కడికి 30 టెక్స్ట్ బుక్సా? వర్క్ బుక్ అట్ట, టెక్స్ట్ బుక్ అట్ట, ఇంకా లదట ఏట తనకైనా టెక్స్ట్ బుక్స్ 20-30, నోట్ బుక్స్ అదొక 30-50 50 పుస్తకాలు మోసేంత గాడిద అయిపోయాడండి పిల్ల. పోనీ అక్కడికి వెళ్ళి నేను నేర్చుకుంటాడంటే చెప్పండి, ఈ అక్షర జ్ఞానమే లోక జ్ఞానమే నేర్చుకుంటాడు. పోనీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఎంతమంది పీజీలు చేశారు, ఎంతమంది ఏమండి పిహెచ్డీలు చేశారు, ఎంతమందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి చెప్పండి? ఎంతమంది ఇది లోకంలో డిగ్రీలు చేత పట్టుకొని జాబ్ కోసం తిరుగుతుంటారు లేదా? ఏం దొరుకుతున్నాయా? ప్రియులారా, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు లోక సంబంధమైన దాని ఆశలు దాని వెంట కాదండి. అది చదివించని కాదంటలేదు. దానికంటే అతి శ్రేయస్కరం ఏంటంటే మీరు మీ పిల్లలు ఎక్కడ ఉండాలో ప్రయత్నం చేయాలండి. తల్లి గర్భంలో నుండే జాగ్రత్త పడింది. ఎవరు? సంసోని యొక్క సంసోని యొక్క తల్లి హన్నా కూడా అంటే గర్భం పడ్డాక ఉండిపోయి దేవుడి కోసం నిర్ణయించుకుందట. అంటే మంచి పేరెంట్గా ఉండాలంటే ఈ బట్టి పెట్టే చదువులతో పిల్లల బుర్రలు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళని చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకునేలా చేయండి. అదే సమయంలో వారికి మీ ఒడిలో కూర్చుని పెట్టుకుంటూ వారిని మీ దగ్గరగా చేర్చుకుంటూ దేవుని మాటలు తల్లి ఒడి నుంచి నేర్పించాలండి. ఎప్పటి నుంచి నేర్పించాలి? అసలు గర్భం నుండే నేర్పించాలి. ఒక మాటలో చెప్పాలంటే అంతేనా? గర్భంలో ఉన్నప్పుడు దేవుడి మాటలు వినిపించగలగాలి. బయటకు వచ్చాక కూడా దేవుడి మాటలు చెప్పాలి. దేవుడిని వదిలేమన్నాడు. ఎవరికి అన్నారు కదరా మీరు చెట్టుకి పట్టుకు వదిలేమన్నారు. ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో నీ ఇంటి చుట్టూరు వాక్యాలు రాసాయి అన్నాడా? తలుపు రాసాయి, కిటికీ రాసాయి, ద్వారబంధానికి రాసే వాక్యాలు అన్నాడా లేదా? ఇంకేమన్నాడు? ఇదిగో నీ చేతికి కట్టేసుకోవయ్యా, నీ మెడకి కంఠంకి హారంగా కట్టేసుకో, ఈ నుదుడికి బాస్కెలా కట్టేసుకో. ఎక్కడ చూసినా వాక్యం వాక్యం వాక్యం. అంటే ఒక మంచి పేరెంట్గా ఉండాలంటే ఏం చేయాలట? ఇవన్నీ చేయడం అవసరమేనండి. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుకి 12 ఏట వచ్చేసరికి దేవుడు పని మీద ఉండాలని ఆలోచన ఎలా వచ్చిందంటారు? వారి తల్లిదండ్రులు చెప్పే ఆలోచన కదండి దేవుడి గురించి. ఆ చిన్న వయసులో ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి నేనేమంటున్నానంటే మీ పిల్లల భవిష్యత్తుని వారి గర్భంలో ఉన్నప్పుడే ఆలోచించండి. నాకు దేవుడు కుమారునో కుమార్తె వాళ్ళని నేను దేవుడి కొరకే పెంచుతాను. అలాగే నేను లోకానికి దూరంగా అక్షరాభ్యాసం లేని వారిగా చేయమన్నట్లే. దేవుడు ఏమన్నాడు తెలిసింది? లోకాసువార్తలు చెప్తారు కదా, అంటే మనుషుల దయ్యందును దేవుని దయ్యందునట. ఆయన వర్ధిలేడా లేదా? మనుషుల దయ అవసరమో దేవుని దయ అవసరం, దైవ జ్ఞానం అవసరం, ఈ లోక సంబంధ జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం లేకపోతే పౌలు గారు 2 పత్రికలు ఎలా రాయగలరు? కానీ మన టార్గెట్ లోక జ్ఞానం ఒకటే పెడుతున్నాం. దైవ జ్ఞానం, దేవుని అట్లా భయభక్తులు, దేవునికి ఇష్టకరంగా మన పిల్లలు పెంచడం అనేది దాన్ని మనం ఏం చేసాం? టోటల్గా స్కిప్ చేసాం లేదా? ఇలా ఉన్న ఏ పేరెంట్ అయినా దేవుని దృష్టిలో మంచి తల్లిదండ్రులు అయితే కాదు. పిల్లలతో మాట్లాడండి, పిల్లలకి దేవుని వాక్యం నేర్పించండి. మీరు కాకపోతే ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి? మీ ఊళ్ళోనే కదా నేర్పించాలి. రండి, లోకాసు వార్తలో జకర్యా గారికి అయితే ఆ జరిగే సంభవాలు బట్టి ఎట్టుబడి అవుతారో అర్థమైపోయింది. బిడ్డ వాళ్ళ కోసం పెద్ద కేరింగ్ అవసరంలే. యేసుక్రీస్తు వారి కోసం అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏంటి, సంసోను కోసం అక్కర్లే, కానీ మన కోసం అయితే అవసరం. ఎందుకంటే మనకు తెలీదు బిడ్డ భవిష్యత్తుని ప్రతి తల్లి దేవుళ్ళో కనాలి కనాలి, లోకంలో కాదు. ఎక్కడ కనాలి చెప్పండి అమ్మా? మీరు ఎక్కడ కంటున్నారు మీ పిల్లల భవిష్యత్తు? లోకంలో కంటున్నారు. లా చేసావనుకో, మరి ఇతను కూడా లా చేయాలనుకుంటావు. నువ్వు డాక్టర్ అయితే వాళ్ళ కొడుకు కూతురు కంటే డాక్టర్ చేయాలనుకుంటాడు. అంతేనా? వీడు ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాడిని అలా చేయాలనుకుంటారు.
కానీ మన కలలు, మన ఆలోచనలు వాళ్ళ మీద మనం నెరవేర్చుకోవడం కోసం కాదు ఇచ్చింది. ఎవరి కోసం నెరవేర్చడానికి ఇచ్చాడు గర్భఫలాల్ని బహుమానాలుగా? చెప్పండి, దేవుని కోసం. అది మర్చిపోకండి. ఒక మంచి తల్లిదండ్రులుగా దేవుడి దగ్గర మీరు గుర్తింపు పొందాలంటే, తల్లిదండ్రులుగా మీరు దేవుడి దగ్గర మీరు ధన్యతను పొందుకోవాలంటే, మన పిల్లల భవిష్యత్తుని దేవుడు మనకి చెప్పకపోయినప్పుడు కూడా మీరు ఆయన కొరకు పెంచుతారనే ఆ ముందు చూపు మన పట్ల ఆయనకి ఎలాగైతుందో మీరు కూడా అలా కలిగి పెంచగలిగితే మీ పిల్లలు ఎందుకు గొప్పవాళ్ళు కారు చెప్పండి? మీ పిల్లలు ఎందుకు చెడిపోతారు చెప్పండి? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు దుఃఖపెట్టే పిల్లలు అయిపోయారు లేదా? చాలామంది వేధించే పిల్లలు అయిపోయారండి, బాధించే పిల్లలు అయిపోయారు. చిన్న ఏడు నుంచి ఏంటంటే ఈరోజు డ్రగ్స్కి అలవాటు అయిపోయారు యూత్, చిన్నపిల్లలు, చైల్డ్. ఆలోచించండి, చాలా దారుణంగా ఉండే పరిస్థితులు. సో కనుక నేనేమంటున్నానంటే, దేవుడి మీద మీ ఆలోచనలు దృష్టి పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తు దేవుడు ఉందని ఆ ముందు చూపుతో మీ పిల్లలు దేవుని వాక్యంలో పెంచడానికి, దేవుడి సన్నిధికి ఉంచడానికి నిరంతరంగా ట్రై చేయండి. సండే స్కూల్ ఉంటే సండే స్కూల్కి పెట్టండి. సండే స్కూల్ అంటే ఏంటి? దేవుని మందిరానికి పంపించండి. కానీ సండే స్కూల్ ఉందని కదని చెప్పి రెగ్యులర్ అంటే స్కూల్కి పెట్టకండి. ఆ రోజు కూడా వదలట్లేదండి. సెలవులు ఇచ్చారే ఈ మధ్య, నిన్న ఈరోజు సెలవే. చాలా ప్రైవేట్ స్కూల్ ఏం చేసి తెలుసండి, ఓపెన్ చేసే స్కూల్స్. మా పిల్లలు కూడా పెట్టేశారు. ఏంటి రుద్దేస్తున్నారు పిల్లలు? ఏం నేర్చుకుంటున్నారు? సభ్యత లేదు, సంస్కారం లేదు, ప్రేమ లేదు, మన్నం లేదు. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళ దగ్గర వస్తాయి. మీకు తెలిసిందే కదా, తిమోతి ఎక్కడ నేర్చుకున్నట్టు ఇవన్నీ. ఒకసారి చూద్దాం తిమోతి పత్రిక, ముగించేద్దాం వాక్యాన్ని. తిమోతి పత్రిక చూద్దాం, ఒక వాక్యం చూసి ముగిద్దాం మనం. రెండు తిమోతి పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. తీసారమ్మా? 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికలోను వసించును, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రుడిగా నమ్ముతున్నాను. అంటే అవ్వ ఎవరు? తిమోతి గారు అమ్మమ్మ ఎవరండి? అవ్వయ్య. అవ్వ అంటే ఆదమ్మ కాదండి, ఇవిడి పేరే అవ్వ. నీ అమ్మ సారీ లోయ, నీ తల్లి, మళ్ళీ చదువుదాం అది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను. అవ్వ అంటే ఏంటండి? అమ్మమ్మ. అమ్మమ్మ. నీ అవ్వ అయిన లోయలోను, ఇంకా నీ తల్లి అయిన యునికలోను వసించింది. అంటే యునికే తన తల్లి ఒడిలోని చాలా విషయాలు, అంటే లోయ తన కుమార్తె గురించి దేవుడు ఇలా చాలా గొప్పగా ఆలోచించి తన దేవుని కొరకు పెంచింది. ఎవరిని? లోయని. లోయ ఎవరిని? యునికేని. యునికే కూడా వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఎవరిని పెంచుతున్నారు? తిమోతిని. ఇక్కడ మీరు విషయం గమనించారా? వాళ్ళు ఎక్కడ దూరంగా లేరు. ఈరోజు మన పిల్లల్ని హాస్టల్ పేరుతో ఏం చేసాం? నెట్టేస్తున్నాం. వాళ్ళు మంచి పేరెంట్స్ అయితే అనిపించగలరా? నువ్వు లోక సమయం చదివిస్తావు. ఈరోజు చైతన్య ఇంకేమున్నాయి కదండి, పారాయణ, నారాయణ ఏమున్నాయి కదా కాలేజీలో. పిల్లలు ఎక్కడ పెట్టారు? దూరంగా ఎడుతుంటారు లేదా? ఏం చేస్తారు? నా కొడుకు 888 అయిపోవాలి, IIT అయిపోవాలి, ఇంకేదో అయిపోవాలంటారు. ఆలోచించండి. వీటి అన్నిటి ద్వారా అవుతారేమో, కానీ వాళ్ళకి ఏం రాదండి? మేనరిజం రాదు. దేవుడి పట్ల మర్యాదగా క్రమంగా నడుచుకోవడం, భక్తి అయితే రాదు. సో ఇది పేరెంట్స్ చాలా దగ్గరగా ఉండాలి, క్లోజ్గా ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చక్కగా దైవభక్తి కలిగి ఉండాలి. ఆ పేరెంట్స్ బట్టి ఏం చేస్తారు? వీళ్ళు కూడా మంచిగా నడుచుకుంటారు. సో కనుక దేవుడు మనకు భవిష్యత్తు అంత తెలుసు కాబట్టి ఆయన ఎరిగాడు. ఆ ఎరగడంలో మనం ఎలాంటి వారు అవుతాం ఆయనకు తెలుసు. కానీ తల్లిదండ్రులుగా మనకు తెలియదు కాబట్టి మన పిల్లల గురించి వారి భవిష్యత్తుని ఎరగాలి. ఇగో నేను ఇలా పెంచాను కాబట్టి నా కొడుకు పెద్ద ఇలాగే ఉంటాడని ముందే మనం దాన్ని ఏం చేయాలి? చూసి ఆ రీతిగా పిల్లలు పెంచగలిగితే, అంటే దేవుడికి ఏ రకంగా ముందు చూపుందో. లూకా సువార్త, న్యాయాధిపతుల గ్రంథాలు జరిగిన సంభవాలు బట్టి, జరిగిన అద్భుతాలు బట్టి, కార్యాలు బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ ఇతను ఎలాంటి వాడు గుణం అన్న ఎలాగైతే వాళ్ళు ప్రజలు ఒక ఎక్స్పెక్టేషన్కి వచ్చారో, మనం కూడా దేవుడి పట్ల ఒక ఎక్స్పెక్టేషన్ ఏం చేయాలి? మన పిల్లల గురించి ఉంచాలి. అప్పుడే మన పిల్లలు దేవుడికి ఆయన గర్భఫలంగా ఇచ్చినందుకు ఆ బహుమానాన్ని తిరిగి బహుమానంగా దేవుడికి ఇవ్వగలం. లేని బహుమానాలు పాడు చేసి ఇచ్చేవారనమాట. సో కాబట్టి ఒక మంచి పేరెంట్గా ఉండాలంటే ఇదండి విషయం. వాళ్ళ గురించి ముందు చూపు కలిగి, దేవుని ఏ చూపు? అది లోక చూపు కాదు,
అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇప్పుడే ఆస్తులు అంతస్తులు సంపాదించడం కాదు, వాళ్ళ ఆత్మీయ జీవితం, వారి భక్తి జీవితం, వారు ఉన్నతమైన విలువలు కలిగిన మానవ జీవితం గురించి ఏం చేయాలంటే పేరెంట్స్ ముందు చూపు కలిగి ఉండాలి. అలాంటి వారు దేవుడికి పిల్లల్ని ఇచ్చినందుకు వాళ్ళు బట్టి ఏమవుతారు, తల్లిదండ్రులు బట్టి హ్యాపీ ఫీల్ అవుతారు. లేదంటే మాత్రం ఆ తల్లిదండ్రులను బట్టి దేవుడికి సంతాపమే కదా. సో కాబట్టి ఐ హోప్ దేవుడు మరి శేఖర్ బ్రదర్కి, జీవన సిస్టర్కి ఇచ్చిన ఇద్దరు సంతానాన్ని వారి గురించి ఇప్పుడున్న వారి దృక్పథం ఏదైతే ఉందో దేవుడు దృక్పథంగా వారిని మార్చుకోగలిగితే, దృక్పథం అంటే ఆ విజన్, ఆ దృక్పథంలోకి వస్తే, ఆ దృష్టి కలిగి ఉంటే పిల్లలు రాబోతున్న కాలంలో గొప్పవారిగా అవుతారన్న ఎలాంటి సందేహం అయితే లేదు. ఒకవేళ కాదు అనుకుంటే మాత్రం లోకరీతిగా గొప్పవారైనగా దేవుని సన్నిధిలో మాత్రం విలువ లేని వారికి అయితే ఉంటారు. మన పిల్లలు అలా కాకుండా ఏం చేయాలి, మన పిల్లల కోసం ఒక మంచి చూపు. ఎట్టివాడు గుద్దుడు అని అనుకోడు కదా, నా పిల్ల ఇలాంటి వాడు అవుతాడు, ఒక గొప్ప సువార్త, ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప మానవత విలుగలిగిన వాడు, అందరికీ ప్రేమ పంచగలిగేవాడు, నీతి న్యాయాలు బట్టి నడిచేవాడు, యథార్థవంతుడిగా ఉంటాడు. ఇలాంటి వాడిగా నా కొడుకుని పెంచుతానంటూ ఒక దృష్టితో మనం ఏం చేయాలని ముందు చూపుతాం పిల్లల్ని. ఇప్పుడు నుంచి వారి భవిష్యత్తును కట్టాలంటే ఏం చేయాలి, ముందు నుంచి కట్టాలదా. ఓ ఇల్లు కట్టాలంటే మొదట ఒక రాయితో స్టార్ట్ అవుతుంది లేదా, ఒక ఇటుకతో స్టార్ట్ అవుతుంది లేదా. ఈ పిల్లల కోసం కూడా ఒక ముందు చూపుతో దేవుని గురించి ఆధ్యాత్మిక విలువలు కలిగి, ఆ విలువలతో ఇప్పుడు ఒక్కొక్క రాయి అంటే ఒక్కొక్క మాట, ఒక్కొక్క విలువలు నేర్పిస్తూ పిల్లలు దేవుడి సన్నిధిలో గొప్పవారిగా తీర్చిదిద్దడానికి మీరు కన్నా కళ ఏదైతే ఉందో, ముందు చూపు ఏదైతే ఉందో, ఆ చూపు ఒకరోజు నిజం కావడానికి ఎప్పటి నుంచే తల్లిదండ్రులుగా సహకారం చేయాలి. అంటే కష్టపడాలి, శ్రమించాలి. వారి కోసం డబ్బులు సంపాదించడం కాదు కదా, వారి కోసం ఆస్తులు సంపాదించడం కాదు, దేవునిలో వారిని గొప్పవారిగా చేయడం కోసం శ్రమపడాలి. అంటే ఎక్కువ సమయం కేటాయించండి పేరెంట్స్ పిల్లలతో, దేవునితో ఎక్కువగా మాట్లాడి ట్రై చేయండి. వాళ్ళు వీలైనంత వరకు దేవుడి సన్నిధిలో దేవుని సేవలు ఎక్కువగా చిన్నటి నుంచి మీతో పాటు నడిపించండి. వాళ్ళు ఖచ్చితంగా పెద్దయ్యాక మాత్రం గొప్ప విలువలు కలిగిన వ్యక్తులుగా సంతరించబడతారు. అంటే ఈ లోకంలో డబ్బు లేకపోయినా, చదువు లేకపోయినా పర్లేదు, కానీ విలువ లేకపోతే మాత్రం మనిషికి ఎవరు కూడా గౌరవిస్తారా, గౌరవించరు. కాబట్టి మన పిల్లలు దేవుని వలన అంటే గణపరచబడే విధంగా, సమాజంలో గౌరవించబడే విధంగా ఉండాలంటే ఏం చేయాలి, పిల్లల గురించి మీరు ముందు చూపగలిగి, మనోహర్ తన భార్యకి తీసుకున్న కేరింగ్ గర్భంలో ఉన్నప్పుడు ఎలాగైతే తీసుకున్నారో, అన్న తన పిల్లలు దేవుడి సన్నిధిలో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది ఎలాగైతే ఊహించి దేవుడి సన్నిధిలో పెట్టిందో, లోయ యూనికే వారిద్దరూ కలిసి అంటే పిల్లల్ని దేవుడి సన్నిధిలో పెంచి వాళ్ళు ఎలా గొప్ప ప్రయోజనం తీర్చిదిద్దారు, అలాంటి ఒక విజన్ మనందరం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడికి ఇలాంటి మనం ముందు చూపు లేకపోయినా దేవుడు మన మీద పెట్టుకున్న ఆలోచనలు అయితే ఖచ్చితంగా 70% మనం దాన్ని చేసి చూపిస్తాం. దేవుడు మనల్ని మరింతగా మన పిల్లలు బట్టి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప ఈ కుటుంబానికి వచ్చిన మనందరూ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించున్నాం.